చెప్పరా రాజేష్. రే నాకు వీసా కన్ఫర్మ్ అయింది, రేపే వెళ్తున్నా. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ రా, బాయ్. ఉంటా. అరే, మనతో పాటు చదువుకున్న అందరూ సెటిల్ అయ్యారు. నువ్వు కారు కొన్నావు, నువ్వు బిల్డింగ్ కొన్నావు, చివరికి రాజేష్ గారు ఫారిన్ వెళ్తున్నాడు. మరి నా లైఫ్ ఏంట్రా ఎంత స్లోగా ఉంది. అరే, మనం చదువుకునే రోజుల్లో ఓ బంతిపూల మొక్క, ఓ వెదురు మొక్క రెండింటిని ఒకే రోజు నాటాం, గుర్తుందా? గుర్తుంది. బంతిపూల మొక్క 5 వారాలకే పైకి వచ్చింది, పూలు కూడా పూసింది. 5 సంవత్సరాలైనా వెదురు మొక్క మొలక కూడా ఎత్తలేదు. ఆ రోజు మాస్టర్ గారు దీని గురించి అడిగితే ఏం చెప్పారో మర్చిపోయావా? ఒక వెదురు మొక్క తన వేళ్లను విస్తరించుకోవడానికి 5 ఏళ్లు పడుతుంది. ఒక్కసారి నేల నుండి మొలకెత్తిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే ఆకాశాన్ని తాకే ఎత్తెదుగుతుందిరా. నీ జీవితం కూడా అంతే సాయి. వేరే వాళ్ళ సక్సెస్ ఆ పూల మొక్కలాగా తొందరగా కనిపించినా నీ సక్సెస్ ఆ వెదురు మొక్కలాగా సమయం పడుతుంది. నువ్వు ఇప్పుడు పడుతున్న కష్టాలు, పడుతున్న అవమానాలు నీ పునాదిని బలంగా చేస్తాయి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోరా, గడ్డి పరకలు గాలివాటకైనా మొలుస్తాయి, కానీ మహావృక్షం ఎదగాలంటే దశాబ్దాలు పడుతుంది. ఒకరి జీవితాలతో నీ జీవితం పోల్చుకోవడం అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు అని అర్థం. వాళ్ళ ప్రయాణం వేరు, వాళ్ళ ప్రపంచం వేరు. నువ్వు చూస్తున్నది వాళ్ళ సక్సెస్ మాత్రమే, దాని వెనుకున్న నరకాన్ని కాదు. గడియారంలో నీ ముళ్ళు తిప్పలేదు అంతే. ఒక్కసారి నీ టైం స్టార్ట్ అయిందంటే నిన్ను అవమానించిన కళ్ళే నిన్ను చూడాలంటే తలపైకి. నీకంటూ ఓ ప్రత్యేకత ఉంది. నీ కథలో నువ్వే హీరో, వేరే వాడి కథలో సైడ్ క్యారెక్టర్లా మిగిలిపోకు. ఈ రేసు నీదే, ఆ గెలుపు నీదే.